మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అనేక విశ్లేషణలు అందిస్తూ ఉంటారు, ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు. చిట్టీలు వేయడం మంచిదేనా? ఇందాకే చూసాను నేను ఒక న్యూస్, 120 కోట్లతో చిట్టీల వ్యాపారి పరారు. అంటే ఇది మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కానీ 120 కోట్లనే చాలా పెద్ద మొత్తం. 120 కోట్లు ఏంటండి, 400 కోట్లు తీసుకుని వెళ్ళాడు కూడా ఉంటే, 4 కోట్లు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక రకరకాలు వాళ్ళకున్న సర్కిల్ని బట్టి, వాళ్ళని నమ్మిన అమాయకులను బట్టి, వాళ్ళ బుద్ధిని బట్టి అన్నిటిని మించింది అది. అవును, వ్యాపారం చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి, వాళ్ళ బుద్ధి సరిగా ఉందనుకో ఇలా చేయరు కదా. అయితే కరోనా టైంలో విచిత్రంగా చిట్టీల వ్యాపారులు నిజంగా నష్టపోయారు. ఎట్లా అంటే పాట పాడని వాళ్ళు కట్టలేదు, తీసుకున్న వాళ్ళు పాడిన వాళ్ళు కట్టలేదు. దాంతో కొంత అట్లాంటిది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది తప్పితే చిట్టీల వ్యాపారం సవ్యంగా నడిచినంతసేపు ఏముండదు. కానీ ఒక్కసారి వాళ్ళలో దుర్బుద్ధి ప్రవేశించిందా ఇంకా అవుట్. కానీ మరి అది ఎలా మనం కనిపెడతాం? అందుకని నా ఉద్దేశంలో రికరింగ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు ఇట్లాంటివి నయ్యం. నేనేదో మార్గదర్శి కంపెనీ లాంటి దాన్ని ప్రమోట్ చేస్తానని అనుకోవద్దు. మార్గదర్శి ది బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటున్నానంటే, మీరు ఇమ్మీడియట్ గా పాడేసుకోవాలి అని అనుకోకపోతే గనక దట్ ఈస్ ద ట్రస్టెడ్ కంపెనీ. అదే మొదట్లో మీరు పాడుకోవాల్సి వచ్చింది అనుకోండి, మీరు ఒక 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మీరు గ్యారంటర్ సంతకం పెట్టించుకోవాలి. వాళ్ళు ఫ్రేమ్ చేసిన విధానం చూసారా? ఏది చిట్టి పాడుకుంటే ఏమేమి డబ్బులు మీకు రావాలి అంటే ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో చాలా పకడ్బందీగా ఫ్రేమ్ చేశారు. ఫ్రేమ్ చేశారు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా సరే అది ఈ రోజుకి నిరాటంకంగా, కొంతమంది కావాలని అభాండాలు మోపిన నిరూపించలేకపోయారు. ఆ కంపెనీ మీద ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ చేయలేకపోయారు. అది ఒక రకంగా ఆ కంపెనీ గొప్పతనమే అనుకోవాలి. అలాగే దాని సృష్టికర్తని మెచ్చుకుని తీరాలి. అలాగే ఆ సక్సెసర్ ఎవరైతే ఉన్నారో కోడలు శైలజ కిరణ్, ఆవిడ కూడా అట్లాగే దాన్ని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకి ఏంటంటే ట్రస్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారండి. వాళ్ళకి మార్గదర్శిలో చేరిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు మార్గదర్శిలోనే పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా జీతం ఇస్తారు, కరెక్ట్గా ఇస్తారు. ఫస్ట్కి జీతం వస్తుంది. ఈ ఫస్ట్కి జీతం వచ్చిన ఎంప్లాయీస్కి ఏమనిపిస్తుంది, ఎందుకబ్బా మనం వేరే చోటుకి వెళ్ళాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో కంపెనీలు పుట్టగొడుగులాగా వస్తున్నాయి పోతున్నాయి. అటు ప్రజల అభిమానము ఉండదు వాళ్ళకి, ఆ కంపెనీలు పెట్టిన వాళ్ళకి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి అభిమానం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక చీటీ వ్యాపారం నడపటం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. అవును సార్. ఎందుకంటే మన ఒక్కళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సరిపోదు, చీటీలు నడిపే చిత్తశుద్ధి ఉంటే సరిపోదు, చీటీలు కట్టే వాళ్ళకి కూడా చిత్తశుద్ధి ఉండాలి. అవును. పైగా మార్గదర్శి లాంటి కంపెనీలాగా గ్యారంటర్ల సంతకాలు కూడా ఏమి ఉండవు. ఇక్కడ అంతా ఫేస్ వాల్యూ మీదే నడుస్తుంటది. ఈ ఫేస్ వాల్యూ ఎప్పుడైతే దెబ్బతిన్నప్పుడు వీళ్ళు చిటీ పాడుకున్నప్పుడు ఏమో తిరిగిస్తారు, కట్టేస్తారు. వాళ్ళు చిటీ కట్టలేదు అనుకోండి, ఆగిపోయినట్లే డబ్బులన్నీ. ఇప్పుడు సొంత డబ్బులు పెట్టాల్సిందే. ఇప్పుడు ఒక 50 లక్షల చీటీ నిర్వహిస్తున్నారు అనుకోండి, ఎవరన్నా 50 లక్షల చీటీ నిర్వహించేటప్పుడు కనీసం 25 లక్షలు సొంత డబ్బులు పెట్టుకోవాలి. ఎందుకు? ఫస్ట్ పాడుకున్న వాళ్ళకి ఇవ్వడానికి. ముందు ఇచ్చేయాలి పాడుకున్న వాళ్ళకి. ఇవ్వకపోతే ట్రస్ట్ పోద్ది. ఇప్పుడు ఇవాళ వాడికి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, రేపొద్దు నుంచి చీటీ కట్టేటప్పుడు వాడికి ఎందుకు కట్టాలనిపిస్తుంది, రిటర్న్ చేయాలని. సక్రమంగా ఇస్తేనే కట్టొద్దు అనుకునే రకాలు ఉన్నారు మన చుట్టూ. అలాంటిది చిట్టి డబ్బులు ఇవ్వటం లేట్ చేస్తే ఒక క్రెడిబిలిటీ పోతే ఇంకా ఏంట్లే వీడు నాకు సరిగా ఇచ్చాడా, నేను సరిగా ఇవ్వటానికి అన్నట్టుంటది. అందుకని అంటే ఎంతో కొంత ఆర్థిక పరిపుష్టి ఉంటే తప్పితే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళలేరు. కొంతమంది ఇప్పుడు ఈ చిట్టీల వ్యాపారంలో అసలు ప్రైవేట్ చిట్టీలు నడపడం కరెక్ట్ కాదు. ఇది అనాథరైజ్డ్ బిజినెస్. ఈ అనాథరైజ్డ్ బిజినెస్ దగ్గర మనము కట్టిన తర్వాత మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తే నష్టపోతే మన కంప్లైంట్ కూడా పెద్ద విలువ ఉండదు.
నిన్నెవరు కట్టమన్నారు? ఇప్పుడు ఇంకొన్నాళ్ళు ఇలాగే జరిగితే సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, ఎవరైనా లోన్లు ఇస్తా ఉంటారు, చేయకండి అని ఏదైతే మనకు వాయిస్ రికార్డెడ్ మెసేజెస్ వస్తున్నాయో చిట్టీల గురించి కూడా అట్లా చెప్పాల్సి వస్తుంది అనమాట. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రోజుకి ఎన్నో సంవత్సరాల నుంచి చీటీల బిజినెస్ నికార్స్గా నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్ చీటీలు కూడా కంప్లైంట్ లేకోకుండా. ఇందాక నేను అన్నాను కదా, ఇప్పుడు కొన్ని డబ్బులు వీళ్ళు కొంత రిజర్వ్ లో పెట్టుకోవాలి. ఎవరి దగ్గర అయితే ఎవరైతే చీటీ పాడుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత కలెక్షన్ వచ్చిన తర్వాత నువ్వు పెట్టుకోవాలి. ఇంత చేస్తే నీకు ఎంత మిగులుతుంది అంటే, ఏదో ఒక రోజు అందరికీ టోపీ పెట్టి వెళ్తేనే డబ్బులు మిగులుతాయి, లేకపోతే దీంట్లో ఈ శ్రమ వృధా అనుకున్నారనుకోండి, కొన్నాళ్ళు బాగానే నడిపించి చేస్తారు. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఫ్యామిలీ చిట్టీలని ఉంటాయి, అది బెస్ట్. ఎట్లా మ్యామ్ ఫ్యామిలీ చిట్టీలు అంటే, ఇప్పుడు మీరున్నారు, మీకు 2 సిస్టర్స్ ఉన్నారనుకోండి, లేకపోతే ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఉన్నారనుకోండి, అలాగే మీ వదిలు ఉన్నారనుకోండి, మీ బ్రదర్ వైఫ్ వాళ్ళు, అట్లా ఇది ఒక ఫ్యామిలీ, ఒక క్లోజ్ నెట్ ఫ్యామిలీ. ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 మంది ఉంటే ఈ 20 మంది కలిసి చీటీ నడుపుకున్నారనుకోండి, నడుపుకుంటే ఈ 20 మంది అంత తొందరగా పారిపోరు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక క్లోజ్ నెట్ ఉందనుకోండి, క్లోజ్ నెట్ లో ఏదైనా చెయ్యాలి అంటే కొంచెం కష్టం. ఇట్లాంటి చోట కూడా చేసే మహానుభావులు ఉన్నారు కొంతమంది, అవి పెద్ద పెద్ద స్కామ్లు. చీటీల వ్యవహారంలో ఇలా జరగదు.